నేనేమంటా అంటే బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు లీడ్‌లో ఉంది అని మీరు కూడా అంటున్నారు. నెక్ టు నెక్ ఫైట్ ఉంది అంటున్నారు. అవును. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏందంటే ఇది రెఫరెండము, రేవంత్ 2 ఏళ్ల యెస్. పాలనకు రెఫరెండము, యెస్. ఇది ఓడిపోతే దేనికి సిద్ధము, ఇట్లా రకరకాల సవాళ్లు జరిగాయి, ప్రతి సవాళ్లు జరిగాయి. అవును. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అవును. కాంగ్రెస్ పార్టీ చివరిలో గెయిన్ అయింది కాబట్టి డబ్బులు నోట్ల సంచులు పంచడం వల్లే అయింది. మేము అక్కడ పంచలేకపోయినాము. మేము అధికారం పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోలేదు. వాళ్ళకి గవర్నమెంట్ ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్ అయింది. లేకపోతే నెక్ టు నెక్ అనేది ఒకటి. అవును. 2 డివిజన్‌ల వారీగా వాళ్ళకు షేక్‌పేట్ కావచ్చు, బోరబండ కావచ్చు, ఇట్లాంటి దగ్గర వన్ సైడ్ ఓటింగ్ జరుగుతది అని చాలా ఎక్స్‌పెక్ట్ జేషిర్రు. కానీ ప్రతి రౌండ్‌లోను కూడా కొంత మెజారిటీ తగ్గించగలిగిర్రు కానీ లీడ్‌లోకి రాలేకపోయిర్రు. దీనికి ఏంటదంటారు? ఈ ప్రశ్నకి అనాలిసిస్ కొంచెం లెంతీగా ఉంటది. బట్ మేము చెప్తాను అండర్‌స్టాండింగ్ అవ్వడానికి. నార్మల్‌గా రాజకీయాలలో ఏం జరుగుతుంటదంటే పార్టీలకు చాలా మంది పార్టీలు పెట్టిర్రు. ఇప్పుడు 80 మంది పోటీ చేసిర్రు. దాదాపు దాంట్లో 35 బీ ఫార్మ్స్ ఇచ్చిర్రు. అంటే పార్టీల నుంచి నామినేషన్ జరిగింది. అవును. సో, ఒక పార్టీ ఒక ప్రాంతంలో తన ఎగ్జిస్టెన్స్‌ను చూపెట్టాలంటే వాళ్ళకి ఇంతకుముందు ఉన్న ఎగ్జిస్టింగ్ పెర్ఫార్మెన్స్, దాన్ని హిస్టారికల్ ఓటర్ డేటాబేస్ అనాలిసిస్ అంటాము. అండ్ క్యాండిడేచర్స్, లీడర్ అనాలిసిస్ అంటాము. అండ్ మూడోది అక్కడ ఉన్న క్యాడరు ఆ పార్టీకి అప్పుడు ఎట్లా కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఎంత పార్టీ ఐడియాలజీతో కనెక్ట్ అయ్యి ఉన్నారా, లీడర్తో కనెక్ట్ అయ్యి ఉన్నారా, కమర్షియల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయా అనే ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో బీఆర్ఎస్ పార్టీకి మనం చూస్తే 2014 వరకు ఎలక్షన్లు జరిగి వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కూడా 2014లో మొత్తం ఉమ్మడి హైదరాబాద్లో వాళ్ళకు ఒక్క సీట్ రాలేదు. ఒకటి వచ్చినట్టుంది కదా సికింద్రాబాద్ 2014లో. అవును. 14 మిగతా ఏం రాలేదు. అవును. అంటే వాళ్ళకు అప్పటి వరకు వాళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎగ్జిస్టెన్సే లేదు. 2014 నుంచే హైదరాబాద్‌లో వాళ్ళ ప్రయాణం మొదలైంది. 14 నుంచి ఎప్పటి వరకు ఉంది? 24, 23 వరకు ఉంది. అప్పుడు ఆ 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో క్యాడర్‌ని ఎంతసేపు కమర్షియల్, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ ఈ యాస్పెక్ట్‌లో కనెక్ట్ చేసుకున్నారు గానీ, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ఏర్పాటు కోసం ఈ పార్టీ ఏర్పరిచి ఒక ఉద్యమం లెవెల్‌లో కనెక్ట్ అయిన క్యాడర్ ఇక్కడ లేరు వాళ్ళు. అవును. అండ్ రెండోది ఓవరాల్ పర్సెప్షన్ స్టేట్ వైజ్ బీఆర్ఎస్ చూస్తే 2023 నవంబర్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళను ప్రజలు ఆదరించలేదు. 2023 ఎలక్షన్‌లోనే ప్రతిపక్షమని తీర్పిచ్చిర్రు. దాని తర్వాత జరిగిన కంటిన్యూ ఎలక్షన్స్‌లో 10 సంవత్సరాల అధికారంలో ఉండి 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళకి అన్నిట్లలో థర్డ్ ప్లేస్ వచ్చింది. అండ్ ట్రబుల్ షూటర్ ఉన్న హరీష్ రావు, కేసీఆర్ అండ్ 5 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మెదక్ పార్లమెంట్లో కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది. ఇది మన ఎగ్జిట్ పోల్లో మేము చెప్పినాం, మీరు చూసున్నారు పార్లమెంట్లో. అండ్ దాని తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ పల్లారాజేశ్వర రెడ్డి ఎలక్షన్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిండు. దాని తర్వాత ఉప ఎన్నికలు ఒకటి వచ్చింది, ఏది కంటోన్మెంట్ బై ఎలక్షన్ హైదరాబాద్లో. అది కూడా బీఆర్ఎస్ సీటే, అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాంట్లో పర్ఫార్మెన్స్ కూడా బీజేపీది మంచిగా ఉంది. ఇంకో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నార్త్ తెలంగాణలోనే ఈ పార్టీ స్ట్రాంగ్ ఉంది బీఆర్ఎస్ అని మనం అనుకున్నాం. ఎక్కడ మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్, ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా చేతులు ఎత్తేసింది. పోటీ చేస్తే వాళ్ళ పొజిషన్ ఏందో వాళ్ళకి తెలుసు, అది బీజేపీ వేసుకుంది. ఇప్పుడు జరిగే ఈ ఎన్నికలు కాస్త కాంగ్రెస్ పార్టీ వేసుకుంది. పర్ఫార్మెన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు లేదు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళు పార్టీకి ఉండాల్సిన కోర్ క్యాడర్, ఐడియాలజికల్గా ఉండే క్యాడర్ హైదరాబాద్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. ఈవెన్ షేక్‌పేట్‌లో కొన్ని బూత్‌లలో వాళ్ళకు ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లు కూడా లేరు అని. వీళ్ళు ఎంతసేపు డబ్బులతోటి ఇంకొక ఎమోషన్ తోటి వాళ్ళని కనెక్ట్ చేసుకున్నారు తప్పితే యాంటీ ఇన్కంపెటెన్స్ కనెక్ట్ చేసుకున్నారు. పార్టీ అంటే జెండా మోసే కార్యకర్తలు. లెట్స్ టేక్ బీజేపీ. అన్ని సర్వే సంస్థలు 1 to 5, 6% ఇచ్చింది. మేమేం చెప్పినాం, మా అనాలిసిస్ ఇంత వేరు, ఒపీనియన్ పోల్ ఒకటి తీసుకోం మేము. అన్ని అంశాలను మేము తీసుకొని మా అవుట్పుట్ ఇచ్చినాం. అక్కడ బీజేపీ వాళ్ళు వాళ్ళ అనుబంధ శాఖలైన ఏది ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అండ్ హిందూ ఐడియాలజికల్గా ఉండే క్యాండిడేట్లు కావచ్చు, మోడీ మీద అభిమానంతో ఉండే మార్వాడీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ సింబల్ కనిపిస్తేస్తారు. ఇది ఏ క్యాండిడేట్ నిలబడ్డాడు, ఈ నరేటివ్ ఏముంది, ఇలా బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది ఉండదు. పార్టీకి సంబంధించిన కట్ట రోడ్ బ్యాంక్. అట్లనే మీరు 2018లో కేసీఆర్ థంపింగ్ మెజారిటీతో గెలిచిండు. ఏది 85 సీట్స్. అండ్ 100 సీట్లలో బీజేపీకి డిపాజిట్ పోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 30-40 డిపాజిట్ పోయింది. వాళ్ళకు ఒక టీడీపీతో పొత్తులో ఉన్న 18-19 సీట్లు గెలిచారు. ఇమ్మీడియట్ జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో జీవన్ రెడ్డి గెలిచారు. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ 2019 ఎలక్షన్లలో 3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2 సీట్లలో 5,000 తోటి ఒక దగ్గర 10,000 తోటి వచ్చింది. హైదరాబాద్ అండ్ చెవెల్లో ఓడిపోయింది. అంటే వాళ్ళకి ఎందుకు ఇమ్మీడియట్గా రివ్యాంప్ అయ్యగలిగారు, వాళ్ళ కోర్ ఐడియాలజీ ఉన్న ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అండ్ కొంచెం సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు, కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు పార్టీ వెంబడి యాక్టివిస్టులు ఉంటారు.
అలాంటి వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీకి కనుమరుగవుకుంటూ రావడము, బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల మూడు ముక్కలాటలాగా కవిత బయటకు వెళ్ళడము, ఆ పార్టీ మీద హోప్స్ తగ్గిపోవడం, వాళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు తీయడంతో ఆ పార్టీ గత 2 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీగా నిలబడలేకపోతుంది. అది బీజేపీకి ఇచ్చిర్రు ప్రజలు.